ఒక సమస్య ఎదురైనప్పుడు, సవాలు ఎదురైనప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు నాకు ఒక వాక్యం గుర్తొస్తూ ఉంటుంది. స్ట్రైట్ రోడ్స్ డు నాట్ మేక్ స్కిల్ఫుల్ డ్రైవర్స్. అంటే రోడ్డు స్ట్రైట్గా ఉన్నప్పుడు డ్రైవర్ యొక్క ప్రతిభ మనకు అర్థం కాదు. ఎప్పుడైతే అది ఛాలెంజింగ్గా ఉందో, ఎప్పుడైతే అది కష్టంగా ఉందో డ్రైవర్ యొక్క స్కిల్ బయటపడుద్ది. అదేవిధంగా జీవితం సాఫీగా ఉంటే, జీవితం వడ్డించిన విస్తరలా ఉంటే అందరూ ఆనందంగానే ఉంటారు. దానికి ప్రత్యేకత ఏ మనిషికి అవసరం లేదు. కానీ అదే జీవితం సుడిగుండాలుగా, కష్టాలుగా, కడగలుగా ఉన్నప్పుడే దానిలో నిజమైన ఛాలెంజ్ మనకుంటుంది. అప్పుడే మన స్ట్రాంగ్ పర్సనా లేదా మనకు అర్థమవుతుంది. జనరల్గా మనం వింటూ ఉంటాం, సామాన్యంగా మనుషులందరూ గుంపుతో పాటు బతికేస్తారు, కానీ కొంతమంది మాత్రమే ఎలోన్గా ఉంటారు. చాలాసార్లు మనం వింటూ ఉంటాం, సింహం సింగిల్గా వస్తుందని చెప్పి. ఒక క్రౌడ్లో సామాన్యంగా కొట్టుకుపోయే కన్నా మనమే ఎందుకు లెజెండ్ కాకూడదు? ఒక చరిత్ర ఎందుకు సృష్టించకూడదు? రోజు ఒక కొత్తదనంతో పోరాడుతూ ఉంటే ఖచ్చితంగా చరిత్రలో గొప్పగా మిగిలిపోతాం. ఓడిపోతూ, పారిపోతూ, జీవితం అంటే భయపడుతూ పిరికి పందల్లా బతికే కంటే ధైర్యంగా ప్రతిరోజు, ప్రతి క్షణం ఏదో ఒక కొత్తదనంతో మంచి చేస్తూ బతుకుతాం. కొన్ని సందర్భాల్లో మనకి ఎంత ప్రయత్నించినా, ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా, ఏ పాత్రలో వెళ్ళినా వైఫల్యం పొందుతూ ఉంటాం. మనకి సక్సెస్ వచ్చిందనుకోండి, మనం గ్రేటే, తప్పేం కాదు, మనం గ్రేట్ అని అందరూ ఒప్పుకుంటారు. మనం ఒక పాత్రలో వెళ్ళి దానిలో ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, గొప్ప ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. దాంతోపాటు కొత్త పార్ట్స్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఫెయిల్యూర్స్ అనేవి కూడా లైఫ్లో పార్ట్గా తీసుకోవాలి. ఏ గొప్ప వ్యక్తి జీవితంలోనూ అన్ని సక్సెస్లు రావు. అప్పుడే మనం ఫెయిల్యూర్స్ని ఒక పార్ట్గా తీసుకున్నప్పుడే చరిత్ర సృష్టించేంత ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది. జీవితంలో ఏదో ఒక టైంలో కొన్ని అద్భుతాలు మనం చేస్తాం. ఈ హోప్ని ఎప్పుడూ వదులుకోకూడదు. మనం ఖచ్చితంగా మనకు మనమే కాదు, ఈ ప్రపంచానికి కూడా ఒక లెజెండ్ అవుతాం.